Hi, this is Vangala Vanith Reddy. I would like to tell about the basic basic foundation of the grammar. Grammar is the most important theme in our life because when you learn English, when you want anything, you have to write. You should know English grammatically because if you learn English well, English will change your life. Now I am going to tell you about the basic grammar tips. This is grammar one part. In this grammar, I have to upload the videos for 100 episodes of the grammar. This one first episode of the noun. Noun means noun. Noun. Noun comes from the Greek word nounus, means that is the names, places, persons, things. తెలుగులో కూడా చెప్పగలుగుతున్నాను. నౌను అంటే నామవాచకము, అంటే పదాలు, పేర్లు, స్థలాల పేర్లు గురించి తెలియజేసేది. A noun is a word that names of a person, place, thing or idea. Idea name is also a noun. What are the examples? Person, teacher, Sita, place, school, Tirupati. Next, thing, book, car. Idea, honest, happiness, kindness. ఈ టర్మ్స్ అన్నిటినీ కూడా ఏమంటారంటే నౌన్ అంటారు, నామవాచకము. వీ షల్ ఐడెంటిఫై ద వీ షల్ ఐడెంటిఫై ద నౌన్స్ ఫ్రమ్ ద వర్డ్స్. వాటి మనం ఐడెంటిఫై చేయాలి. నౌన్స్ ఏమిటి, ప్రొనౌన్స్ ఏమిటి, ఎగ్జిటివ్స్ ఏమిటి, యాడ్వర్బ్స్ ఏమిటి, అవన్నీ కూడా అర్థమైందా? దట్ ఈజ్ బేసికల్లీ మన ఒక స్కూల్లో ఒక ఆయన అడిగితే, ఒక పిల్లోడిని అడిగితే నౌన్ అంటే తెల్లముఖం వేశాడు. చాలా బాధ అనిపించింది. ఫౌండేషన్ ఆఫ్ గ్రామర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్. గ్రామరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీషు రాయడానికైనా, ఫిజిక్స్ రాయడానికి, కెమిస్ట్రీ రాయడానికి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా ఉండాలి. దానికోసం మనం ఈ యొక్క ఇంగ్లీష్ ఎపిసోడ్ చేస్తున్నాం. A noun is a name of place, person or thing. మనిషి యొక్క పేర్లను, మనిషి యొక్క తర్వాత వస్తువుల పేర్లను, వీటినన్నింటిని కూడా నౌన్ అంటారు. అయితే కైండ్స్ ఆఫ్ నౌన్స్, నౌన్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఏమిటవి? 8 types ఆఫ్ నౌన్స్. 8 types ఆఫ్ నౌన్స్ ఉన్నాయి. అవి ఏమిటో మనం ఇప్పుడు నేర్చుకుందాం. మన నౌన్స్ 8 types అంటే ఒకటి చెప్పాడు, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ ఏదో చెప్పినాడు పిల్లోడు, కానీ కంప్లీట్గా చెప్పలేదు. ఇఫ్ యూ లెర్న్ ఇంగ్లీష్ వెల్, యూ హ్యావ్ బిల్డప్ యువర్ కాన్ఫిడెన్స్. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో నీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. కాన్ఫిడెన్స్ అనేది ఇంగ్లీష్లోని నేర్చుకొని బాగా నేర్చుకోవడం. ఇది 100 episodes ఉంటుంది. దిస్ ఫస్ట్ ఎపిసోడ్. బికాస్ ఆఫ్ దట్, హౌ మెనీ కైండ్స్ ఆఫ్ నౌన్స్? ఆల్ ఆర్ 8 types. Below are the main kinds of nouns with simple definitions, examples. పెద్ద పెద్ద గ్రామటికల్ రాయాలని లేదు, కానీ సింపుల్ ఈజీ ఇంగ్లీష్, సమ్ ఈజీ పదాలతో రాయాలని ఆశ. చూడండి. కామన్ నౌన్. కామన్ నౌన్ మీన్స్ ఏ జనరల్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఎనిమల్. మనిషి యొక్క, ప్లేస్ యొక్క, థింగ్ యొక్క, ఎనిమల్ యొక్క పేర్లను కామన్గా తెలియజేసేదాన్ని కామన్ నౌన్ అంట. గర్ల్ని ఎవరినైనా అనొచ్చు. క్లాసులో ఉన్న గర్ల్స్ని ఏ అమ్మాయినైనా అనొచ్చు. దట్ ఈస్ అందరికి కామన్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, సిటీ పేర్ల గురించి తెలియజేసేదాన్ని కామన్ నౌన్ అంటారు. విశాఖపట్నం అవ్వచ్చు, తర్వాత హైదరాబాద్ అవ్వచ్చు, ఏదైనా సరే సిటీ నేమ్స్ గురించి తెలియజేసేదాన్ని కామన్ నౌన్. డాగ్, బుక్. నెక్స్ట్, ప్రాపర్ నౌన్. ది స్పెసిఫిక్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఏ ఆర్గనైజేషన్ ఆల్వేస్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. స్పెసిఫిక్ నేమ్, పర్సన్, ప్లేస్, థింగ్ గురించి చెప్పేదాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. రాజు, ఇండియా, చెన్నై, శాంసంగ్, దీస్ ఆర్ ఆల్
ప్రాపర్ నౌన్ అంటే ఒకే పేరు అనమాట, ఒక పేరు. ద నెక్స్ట్ వన్ కలెక్టివ్ నౌన్. డెఫినిషన్ ఏమిటి? వర్డ్ దట్ నేమ్స్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఎనిమల్స్ ఆర్ థింగ్స్. ఎగ్జాంపుల్, ఏ వర్డ్ దట్ నేమ్స్ ఆఫ్ గ్రూప్, ఒక గ్రూప్ యొక్క పేర్లను, ఎనిమల్స్ని, థింగ్స్ని అనేదాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ టీమ్, కొంతమంది ప్రజల సమూహాన్ని టీం అంటారు. హెరడ్, బంచ్, క్లాసులో ఉన్న పిల్లల సమూహాన్ని, చదువుకునే వారి స్టూడెంట్ సమూహాన్ని క్లాస్ అంటారు. నెక్స్ట్ మెటీరియల్ నౌన్. ఏ నౌన్ దట్ నేమ్స్ ఏ మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్. గోల్డ్, సిల్వర్, వాటర్, కాటన్, దీస్ మెటీరియల్స్ గురించి చెప్పే నౌన్స్ని మెటీరియల్ నౌన్స్ అంటారు. సబ్స్టాన్స్ గురించి చెప్పేవాడిని మెటీరియల్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఏ నౌన్ దట్ నేమ్స్ అన్ ఐడియా, ఫీలింగ్, క్వాలిటీ ఆర్ స్టేట్. యూ కెనాట్ సీ ఆర్ టచ్ ఇట్. ఒక క్వాలిటీని, ఫీలింగ్ని, స్టేట్ని గురించి తెలియజేసేదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. వాట్ ఆర్ దోస్? హానెస్టీ, బ్రేవరీ, హ్యాపీనెస్, బ్యూటీ. దీస్ ఆర్ ఆల్ ఫీలింగ్స్ ఆఫ్ సచ్ పర్సన్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, నేమ్స్ ఆఫ్ సైన్స్ని కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, దీస్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ బి కాల్డ్ యాజ్, దట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ మీన్స్ చూడడానికి, టచ్ చేయడానికి, వినడానికి, స్మెల్, టేస్ట్, వీటి గురించి తెలియజేసే నౌన్స్ని కాంక్రీట్ నౌన్స్ అంటారు. దట్ ఈజ్ ఎగ్జాంపుల్ యాపిల్, మ్యూజిక్, పర్ఫ్యూమ్, టేబుల్. ద నెక్స్ట్ వన్ కౌంటబుల్ నౌన్స్. నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్. కౌంటబుల్ నౌన్స్, 2 books, 5 apples, 3 chairs, 6 pens. This type of things are called countable nouns. The next one is uncountable nouns. Nouns that cannot be counted, they have to plural form. అవి మనం వాటిని కౌంట్ చేయలేం. Those are be called milk, sugar, rice, water. These are example. Now what we have learned in the easy form, PCCMA. PCCMA means proper noun, common noun, collective noun, material noun, abstract noun. You have to memorize like PCCMA. సమ్మరీలో చూసుకుంటే కైండ్స్ ఆఫ్ నౌన్స్, డెఫినిషన్స్ అండ్ ఎగ్జాంపుల్స్. కామన్, జనరల్లీ నేమ్, బాయ్, సిటీ. ప్రాపర్, స్పెసిఫిక్ నేమ్, రవి, ఢిల్లీ. కలెక్టివ్ నౌన్, గ్రూప్, నేమ్, బంచ్, ఆర్మీ, మెటీరియల్, సబ్స్టెన్స్, ఐరన్, గోల్డ్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? PCCMA. P for proper noun, C for common noun, C for collective noun, M for material noun, A for abstract noun. The next 2 nouns are there, countable noun, uncountable noun. Thank you. బాగా నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. ఇంగ్లీష్ 100 ఎపిసోడ్స్ ఉంటుంది. దిస్ ఫస్ట్ ఎపిసోడ్ నేర్చుకోండి ఇంగ్లీషు. అలాగే తెలుగు కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి, తెలుగు గ్రామర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్.